హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ ప్రాబ్లమ్స్. మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. మనకి ఎలా అడుగుతాడో. మనకి లాప్లాస్ ఆఫ్ ఓకే e⁻3t sin square 2t. మన ప్రాబ్లం అనేది అలా అడిగాడు. ఓకే, e⁻3t sin square 2t అన్నాడు. అంటే ఏం రాసుకోవచ్చు మనం డైరెక్ట్గా ల్యాప్లెస్లో మనకి e⁻3t sin square అంటే మనకు ల్యాప్లెస్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, సైన్ స్క్వేర్ అంటే మనకు తెలుసు 1 - cos 2θ/2 రాసుకోవచ్చు. 2θ అంటే ఏమి కూడా 2t ఉంది కదా, 2 × 2 = 4t అవుతుంది బై 2 అన్నమాట. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు బై 2 కామన్ తీసేయండి. సో లాప్లాస్ ఆఫ్ మల్టిప్లై చేయండి, e⁻3t మైనస్ e⁻3t cos 4t. ఓకే, that is equal to 1/2. e⁻at ఫార్ములా ఏమి 1/s - a. ఓకే, e⁻at cos bt ఫార్ములా ఏమి s - a/s - a. a అంటే 3, b అంటే 4 అనమాట. స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ 60. ఓకే, ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో లాప్లాస్ ఆఫ్ e⁻5t cos square 3t. సో మనకి కాస్ స్క్వేర్ వచ్చినప్పుడు కూడా మనకి డైరెక్ట్గా లేదు కాబట్టి ఫార్ములా దీన్ని e⁻5t cos స్క్వేర్ అంటే 1 + cos 2 × 3 = 60/2 రాసుకోవచ్చు. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, e⁻5t ప్లస్ e⁻5t cos 60. ఇక్కడ బై 2 ఉంది కదా, దీన్ని కామన్ అవుట్ చేసేద్దాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. e⁻at అంటే ఏమి 1/s - a. ఓకే, ప్లస్ e⁻at cos bt అంటే ఏమి s - a/s - a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి 36 అనమాట. ఓకే, సో మనకి ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. లాప్లాస్ ఆఫ్ sin 5t cos 2t. డైరెక్ట్గా మనకు ఫార్ములా అనేది మనం అప్లై చేయకూడదు అనమాట. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు సమ్ రూల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ట్రిగ్నామెట్రీలో ఉంది కదా ఫార్ములా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, sin a cos b ఫార్ములా ఉంది కదా. sin a cos b ఫార్ములా ఏమి 1/2 sin ఆఫ్ a + b అంటే 5t + 2t ఏమొస్తుంది మనకు 70. ఓకే, ప్లస్ sin ఆఫ్ a - b 5tలో 2t తీసేస్తే ఏమొస్తుంది నీకు 3t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. sin 80 అంటే ఏమి a/s² + 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ ఇదేమొస్తుంది a/s² + 3 స్క్వేర్ అంటే 9. ఓకే, ఈ విధంగా వస్తాయి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, లాప్లాస్ ఆఫ్ cos 3t sin t. ఇది ఎలా ఉంది మనకు, cos a sin b లాగా ఉందా లేదా? cos a sin b ఫార్ములా ఏమి 1/2 sin ఆఫ్ a + b అంటే 3t + t 4t మైనస్ sin ఆఫ్ a - b అంటే 3tలో t తీసేస్తే sin 2t. ఇంకా డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయడం. సో 1/2 sin 80 అంటే ఏం రాసుకోవచ్చు మనము a/s² + 4 స్క్వేర్ అంటే 16. ఇదేమో sin 80 అంటే a/s² + 2 స్క్వేర్ అంటే 4. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో లాప్లాస్ ఆఫ్ cos 70 × cos 3t. రెండు కాసులు వచ్చాయి అనుకోండి. ఇది ఎలా ఉంది, cos a cos b ఫార్ములా ఏమి 1/2 cos a cos b అంటే cos ఆఫ్ a + b 70 + 3t ఏమవుతుంది 10t ప్లస్ cos ఆఫ్ a - b 70లో 3t తీసేస్తే cos 4t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. cos 80 అంటే ఏమి s/s² 10 స్క్వేర్ అంటే ఏమి 100 ప్లస్ cos 80 అంటే ఏమి s/80
ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు 16. ఓకే, ఈ విధంగా మనకు వస్తాయి. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో మనకు లాప్లస్ ఆఫ్ sin 2t sin t, sin 2t sin t. దీనికి లాప్లస్ మనకి ఫార్ములా ఉంది కదా, sin a sin b. ఓకే, sin a sin b అంటే ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా ఏంటి? సో లాప్లస్ ఆఫ్ 1/2 cos ఆఫ్ a మైనస్ b. ఏమిది? cos ఆఫ్ a మైనస్ b అంటే 2tలో t తీసేస్తే t, మైనస్ cos ఆఫ్ a ప్లస్ b అంటే 2t ప్లస్ t ఏమొస్తుంది? 3t. ఓకే, ఇంకేమొస్తుంది మనకి ఫార్ములా 1/2. ఇది cos t, cos at అంటే ఏమిది? s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఇదేమొస్తుంది? cos at అంటే ఏమి ఇక్కడ? s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ? 9. ఓకే, సో మనకి ఈ విధంగా మనకి ఫార్ములాస్ వస్తాయి అన్నమాట. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకి లాప్లస్ ఆఫ్ e పవర్ 3t ఓకే, e పవర్ 3t అంటే e పవర్ 3t sin 2t ఇంటూ cos t, 2t ఇంటూ cos t, 2t ఇంటూ cos t. ఓకే, 2t ఇంటూ cos t. ఓకే, ఇలా వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మనకు లాప్లస్ అప్లై చేయాలి. ఏమిది? లాప్లస్ అనేది మనం అప్లై చేయాలి. సో మనం డైరెక్ట్గా మనకు ఫార్ములా అప్లై చేయలేము. సో ఫస్ట్ sin a cos b ఫార్ములా అనేది విడి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ విధంగా రాసుకోవచ్చు. e పవర్ 3t ఇది 1/2 sin a cos b లాగా ఉందా లేదా? sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b, sin 2t ప్లస్ t ఏమొస్తుంది? sin 3t మైనస్ sin a మైనస్ b అంటే ఏమి? 2tలో t తీసేస్తే t. ఓకే, ప్లస్ అనమాట. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 1/2 కామన్ అవుట్ చేయండి. ఇది ఏమొస్తుంది? e పవర్ 3t sin 3t. ఓకే, ప్లస్ e పవర్ 3t sin t, sin t. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 e పవర్ 80 sin bt ఫార్ములా ఏమి మనకు? b అంటే ఇది 3, s మైనస్ a అంటే ఈ 3 స్క్వేర్ అంటే ఏమి? 9 ప్లస్ e పవర్ 80 sin bt అంటే b అంటే ఇక్కడ ఏముంది? 1 అనమాట. సో s మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. ఇట్లా వచ్చినప్పుడు అంటే e పవర్ 80తో వచ్చినప్పుడు మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ e పవర్ 5t స్క్వేర్, e పవర్ 5t స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఏమి? n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ బై s మైనస్ 5 హోల్ పవర్ n ప్లస్ 1. n అంటే 2 అంటే n ఫ్యాక్టోరియల్ బై s మైనస్ a హోల్ పవర్ n ప్లస్ 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే వస్తుంది బై s మైనస్ 5 హోల్ క్యూబ్. ఓకే, మనకి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ మోడల్ ప్రాబ్లమ్స్. చూడండి, వేరే ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, మనకు లాప్లస్ ఆఫ్ ఓకే t ప్లస్ 1 హోల్ స్క్వేర్ e పవర్ 3t, t ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ e పవర్ 3t. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇది a ప్లస్ ఈ హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్పాండ్ చేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2t ఇంటూ e పవర్ 3t. ఓకే, ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? ఇది t స్క్వేర్ e పవర్ 3t ప్లస్ e పవర్ 3t ప్లస్ 2 ఇంటూ t ఇంటూ e పవర్ 3t. ఓకే, సో మనకు ఇది ఎలా ఉంది? t పవర్ n ఇంటూ e పవర్ 80 ఫార్ములా ఉంది కదా మనకు, n ఫ్యాక్టోరియల్. n అంటే ఏమి? ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ బై s మైనస్ a హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ e పవర్ 80 అంటే ఏమి? 1 బై s మైనస్ a. 2 ఇంటూ ఇది ఏం రాసుకోవచ్చు? t 1
కదా. ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 1 స్క్వేర్, 1 ఫ్యాక్టోరియల్ ఎస్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే కాబట్టి ఎస్ మైనస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ 1 బై ఎస్ మైనస్ 3 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1నే కాబట్టి 2 బై ఎస్ మైనస్ 3 whole square. Okay, you see the another example. Laplace of e power 5t sin 3t plus e power minus 6t cos 2t plus e power 3t sin h t. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఫార్ములాస్ అంతే, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడమే. ఈ పవర్ ఏటి సైన్ బీటీ ఫార్ములా ఏమి, బి బై బి అంటే 3 ఎస్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఈ పవర్ ఏటి కాస్ బీటీ అంటే ఏమి, ఎస్ ప్లస్ ఏ బై ఏ అంటే 6 ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ 4 ప్లస్ ఈ పవర్ ఏటి సైన్ హెచ్ బీటీ అంటే ఏమి, బి అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 అనమాట, అంటే 1 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకే, ఈ విధంగా అప్లై చేస్తాం. ఓకే, సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో లాప్లస్ ఆఫ్ సైన్ హెచ్ స్క్వేర్ 2t, సైన్ హెచ్ స్క్వేర్ 2t. సైన్ హెచ్ స్క్వేర్కి మనకి లాప్లస్ లేదు, దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, సో లాప్లస్ ఆఫ్ సైన్ హెచ్ ఏటీ ఫార్ములా ఉంది కదా, ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 ఫార్ములా ఉంది కదా, హైపర్బోలిక్ ఫార్ములా అనమాట. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది కాబట్టి ఇది ఎక్స్పాండ్ చేయండి 1/4. ఇంకా లాప్లస్ ఆఫ్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ 4t ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ 2t హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ 4t. ఓకే, మైనస్ 2ab అంటే 2e పవర్ 2t ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4. సో ఈ పవర్ ఏటీ అంటే ఏమి, ఈ పవర్ ఏటీ అంటే 1 బై ఎస్ మైనస్ ఏ ప్లస్ ఇదేమి ఈ పవర్ ఏటీ అంటే 1 బై ఎస్ ప్లస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఈ పవర్ 2t ఇంటూ ఈ పవర్ మైనస్ 2 బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చా, అంటే ఈ పవర్ 2t మైనస్ 2t క్యాన్సిల్ అయితే ఈ పవర్ 0 1 అవుతుంది, 1 ఇంటూ 2 2. సో కాన్స్టెంట్కి ఏమొస్తుంది 1/s అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో లాప్లస్ ఆఫ్ సైన్ 3t సైన్ ఏటీ ప్లస్ బి, సైన్ ఏటీ ప్లస్ బి. ఓకే, ఇది ఎలా ఉంది మనకు, సైన్ ఏటీ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగా ఉందా లేదా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్. ఓకే, ఇంకా డైరెక్ట్గా ఏమి ఇక్కడ కాస్ బి అనేది టీ లేదు కాబట్టి కాన్స్టెంట్ దీన్ని పక్కకు పెట్టేయచ్చు. సైన్ ఏటీ ఫామ్లో అంటే ఏమి, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సైన్ బి కాస్ ఏటీ అంటే ఏమి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎల్సిఎం ఏమొస్తుంది మనకు, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ కాస్ బి ప్లస్ ఎస్ ఇంటూ సైన్ బి. ఓకే, ఎల్సిఎం వచ్చి ఇది వస్తుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది, మైనస్ ఉంటే జస్ట్ మైనస్ పెడతాం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ఒకవేళ మైనస్ ఉందనుకో జస్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, ఇట్లా మైనస్ వచ్చేస్తుంది. ఓకే, యూ సీ ద అనదర్ ప్రాబ్లం. సో లాప్లస్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ప్లస్ తీటా, కాస్ ఒమేగా టీ ప్లస్ తీటా. ఇది ఎలా ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీనా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏం మనకు, కాస్ ఏ కాస్ బి మైనస్ ప్లస్ ఉంటే మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ తీటా. ఓకే, సో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మనకి ఏమొస్తుంది ఇంక ఫార్ములా, కాస్ ఒమేగా అంటే ఏమి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ టీ లేదు కాబట్టి కాన్స్టెంట్ ఉన్నట్లంటే కాస్ తీటా అట్లే వస్తుంది.
సైన్కి ఏమొస్తుంది ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సైన్ తీటా. రెండింటికి ఎల్సిఎం ఏమొస్తుంది మనకు ఎస్ కాస్ తీటా మైనస్ ఒమేగా సైన్ తీటా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, సో ఈ విధంగా మనకి ల్యాప్లెస్ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అడిగితే ప్రతి ప్రాబ్లం అంతే ఇలా చేసుకుంటూ వెళ్తారనమాట. ఓకే, ఈ మోడల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మోడల్.